అయితే తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరింతగా ఉధృతంగా మారుతోంది. ఏకంగా మేమంతా నష్టపోయాం, మా పక్షాలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి, మాకు ఈ ఉపాధి దొరకడం లేదు, మాకే వృత్తి దొరకడం లేదు, అంతా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి ఏకంగా కొన్ని సంఘాలు మొత్తం కూడా భిక్షాటనకు దిగాయి. మీరు చూస్తున్న విజువల్స్ లో విశ్వకర్మ సంఘాలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో విశ్వకర్మ సంఘం మొత్తం ఏకమై భిక్షాటనకు దిగింది. మాకు ఇది కూడా దిక్కు లేకుండా పోయింది, మొత్తం వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్నటి వరకు ఒక ఉద్యమం అయితే ఇది మరింతగా రెట్టింపైంది. తెలంగాణ ప్రజల్లోకి గ్రామాన చేరుకుంది. ఎక్కడ చూసినా ఈ బంద్లు వివిధ రకాలుగా కొనసాగుతూ ఉన్నాయి. సో నిన్న బంద్ సక్సెస్ అయింది అని చెప్పి వర్తక సంఘాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని తలపెట్టిన వారు చెప్తూ ఉన్నారు. సో మారణాయుధాలను విక్రయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మార్వాడీలు గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానిక వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఆ విజువల్స్ ఒకసారి ఎల్బీ నగర్ లో ఎటువంటి ఆందోళన చేపట్టారు, విశ్వకర్మ అంతా ఏ రకంగా భిక్షాటన చేశారు, ఆ విజువల్స్ చూద్దాం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన ఎల్బీ నగర్ నియోజకవర్గం మహేశ్వర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన విశ్వకర్మలు భారీ ఎత్తున గుజరాతీ మార్వాడీలను అంటే మన పొట్టగొడుతున్నందుకు వారిని ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం శాంతియుతంగా. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సో ఇది వాళ్ళు తెలుపుతున్న నిరసన గలం. నేను మీ మనోజ్, నాతో పాటుగా ఆర్టీవీ లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు కల్వ సుజాత, వైశ్య కార్పొరేషన్ చైర్మన్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. ముందుగా నేను కల్వ సుజాత గారిని అడుగుతాను, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. సో వైశ్యులు కూడా 2 రోజుల క్రితం సుజాత గారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వారంతా నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మార్వాడి గో బ్యాక్ అన్నదానికి మీ పార్టీ లైన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆర్టీవీకి అండ్ నాతోటి పార్టిసిపెంట్కి కూడా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుల కులంలో పుట్టిందాన్ని కాబట్టి, వ్యాపారమే మా వృత్తి కాబట్టి, వ్యాపారం స్థానికులకు ఇబ్బంది కాబట్టి, పార్టీలకు అతీతంగా ఒక వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఫస్ట్గా మేము స్థానికులు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న మాకు. ఎందుకంటున్నా ఈ మాట అంటే వాళ్ళు అంటారు 100 సంవత్సరాల నుంచి. నేను మార్వాడలు ఒక్కోలేనే, నేను ఒక కులాన్ని పెట్టి నేను దూషించదలుచుకోలేదు, కానీ రాజస్థానీలు, గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రకరకాల వాళ్ళు తెలంగాణలో వచ్చి మా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నారు. అది ఎలా అనంటే వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు, మన భారతదేశంలో మనకు స్వతంత్రం ఉన్నది, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, మనం అమెరికాలో పోయి బతుకుతాం, దుబాయ్లో పోయి బతుకుతాం, మరి వాళ్ళు కాదంటే మనం మన దేశాలకు వచ్చేస్తున్నాం అనే ప్రశ్న కూడా రావచ్చు. కానీ దానికి నేను కొన్ని ఆధారాలతో సహా రుజువు చేసి మాకు ఇక్కడ స్థానికులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు మీ ముందు పెడతాను. నేను ఒకటి ఆర్టీవీ కానీ తెలంగాణ వాస్తవ్యులందరూ కూడా గమనించాల్సింది ఒక విషయం అండి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒకప్పుడు ఏదైతే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలు ఎలా వచ్చో, బ్రిటిషోడు భారతదేశంలో మెల్లమెల్లగాని వ్యాపారం కోసం వచ్చి 200 సంవత్సరాలు మన మీద అజమాయిషి చెలాయించి మన దేశాన్ని వాళ్ళు కైవసం చేసుకొని వాళ్ళ గుప్పిట్లో ఎలాగైతే 200 సంవత్సరాలు పెట్టుకున్నారో, వీళ్ళు కూడా అలాగే మెల్లమెల్లగా వ్యాపారం అని వీళ్ళ కొంత వ్యాపారస్తులు వీళ్ళు ఎవరైతే గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారో వాళ్ళ ఆచారమే ఒక రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడతారు. వాళ్ళు ఏం పద్ధతి అనంటే, మేము యుద్ధంలాగా చేస్తాం, వ్యాపారాన్ని వ్యాపారంలాగా చెయ్యము, ఒక యుద్ధంలాగా చేస్తాం, ఆ యుద్ధంలో గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాం తప్పించి, అవతలోని ఓడించడం కోసమే పనిచేస్తాం తప్పించి, మేము మా ఉనికిని కాపాడుకుంటామనే మాటలు వాళ్ళ లోపల ఎవరైనా చూడండి. అదాని గాని, అంబానీ గాని ఇంతింత వాళ్ళు మొత్తం దేశాన్ని చొరబాటు చేస్తున్నటువంటి విషయం గుజరాతీలు మనం కనబడుతూనే ఉన్నారు. అలాగే తెలంగాణలో నేను ఈ వ్యాపారం ఆ వ్యాపారం అనను, ఈ కులం ఆ కులం అనను. స్థానికేతరులు వచ్చి మా తెలంగాణలో ఒక బేగం బజారే తీసుకుందాము, ఒక జగదీష్ మార్కెటే తీసుకుందాము, ఒక రాణిగంజే తీసుకుందాము, ఇలా ప్రతి చోట వీళ్ళు వస్తున్నారు. కాదని కాదు, నేను 100% నేను ఒక వ్యాపారస్తురాలుగా నేను చెప్తున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మాలాంటి వ్యాపారస్తులు మేము ప్రభుత్వానికి భయపడతాం, రాజ్యాంగానికి భయపడతాం, మేము ఒక సిస్టమేటిక్ గా ఉంటాం. మేము 100 రూపాయలకు కొన్న వస్తువుని దాని మీద 18 రూపాయలు ట్యాక్స్ కట్టి తీసుకొని వస్తే 118 రూపాయలు అవుతుంది. దానికి 2 రూపాయలు 3 రూపాయలు జత చేసి మా లాభాలు మాకున్నటువంటి ఖర్చుల్ని జమ చేసుకొని
ఓ 2-3 రూపాయలు దాంట్లో యాడ్ చేసి ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం. ఇదే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 100 రూపాయల వస్తువు కొని దానికి ట్యాక్స్ ఎగ్గొట్టేస్తారు. మీరు చూడండి ఈ వ్యాపారాలు ఎక్కడెక్కడ ట్యాక్స్ ఎగ్గొడతారు అని అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చూడాలి, అధికారులు చూడాలి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ కల్తీ మాల్ తీసుకొస్తే కన్స్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు చూడాలి. ఇప్పుడు మేము కూడా మా ప్రభుత్వం మీద ఇదే ఒత్తిడి తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్నటువంటి ఈ వ్యాపారస్తులు, వలస వ్యాపారస్తులు వచ్చి తెలంగాణలో ఒకటే కాదండి, ఈరోజు తెలంగాణలో ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఎక్కడైతే ఒక కారు ఆగిన చోట ఉద్యమం స్టార్ట్ అయిందో, గాంధీ మహాత్ముడు భారతదేశ స్వతంత్రం కోసం అయితే ఏ విధంగా ఒక అడుగేసి ముందుకేసి బ్రిటిష్ నిలగొట్టిండో, మన దేశంలో ఉన్న వాళ్ళని నేను వెళ్ళిపోమన్నాను, మన దేశంలో ఉన్న వాళ్ళని అక్కడికి వచ్చి వ్యాపారం చెయ్యొద్దు అని అనను. కానీ స్థానికులు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారు అంటే మేము కూడా అడుక్కోవడానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలనా? మేము అనేది ఏంటంటే మీరు నకిలీ వస్తువులు అమ్మకండి, ట్యాక్సులు ఎగ్గొట్టకండి, దమ్ముంటే మాతో పాటు వ్యాపారం చెయ్యండి. అప్పుడు మీ దమ్మేంటో మీకు తెలుస్తుంది. మరి మేమేమో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, మీరేమో వచ్చి ట్యాక్సులు ఎగ్గొట్టి రూపాయి వస్తుని రూపాయికి రూపాయి వాళ్ళు ట్యాక్సులు ఎగ్గొడుతున్నారంటే ప్రభుత్వాల వైఫల్యం చెందినట్ట, ప్రభుత్వాలే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నాయి అనుకోవాలా? దొంగతనంగా వ్యాపారాలు, దొంగతనంగా మీరు వెళ్ళండి. దొంగతనాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. నేను కూడా మా పిసిసి అధ్యక్షులకు చెప్పాను, మా ప్రభుత్వానికి కూడా నేను చెప్పాను, మా ముఖ్యమంత్రి గారికి కూడా మా వైశ్య కార్పొరేషన్ తరఫు నుంచి ఒక లేఖనిచ్చి ముఖ్యమంత్రి గారికి కూడా త్వరలో చెప్పబోతున్నాను. ఎందుకంటే సుమారుగా 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు రాష్ట్ర ఖజానాకి గండి పడుతోంది. మళ్ళీ ఇంకో కొన్ని విషయాలు కూడా వీళ్ళ విషయంలో నేను చెప్పాలి. వీళ్ళు ఇక్కడ వచ్చి సంపాదించుకుంటారండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారా? మళ్ళీ వీళ్ళు వ్యాపారాలు చేస్తారు. పోనీ వాళ్ళ దుకాణ సముదాయాలలో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి అక్కడి నుంచే పట్టుకొస్తారండి. పనిచేసే వాళ్ళని కూడా అక్కడి నుంచే పట్టుకొస్తారు. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇయ్యరు. ఇదైతే అన్యాయం కదా. మీరు వచ్చే బతుకుతున్నారు, మీ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు, కానీ ఉపాధికి ఏ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ తీసుకొని పెద్ద పెద్ద సంస్థలు టాటా గానీ రిలయన్స్ గానీ ఏమైనా ఇక్కడ పెట్టినరు అంటే మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక ఆన్సర్ చేయండి. మీరు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి, లేకపోతే గో బ్యాక్ మార్వాడి కానివ్వండి, తెలంగాణ బచ్చా మూవ్మెంట్, 2 మూవ్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వాలు సపోర్ట్ గా ఉంటాయా? వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మేము వ్యతిరేకంగానే ఉంటాము అని, ఇది నా వ్యక్తిగతంగా నేను పార్టీకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషము గతంలో పూర్వంలో మా వ్యాపారము ప్రతి గ్రామంలో ఉండేది, వైశ్యుల వ్యాపారం. ఇప్పుడు మేము ఎక్కడికో వలస పోవాల్సి వస్తుంది, ఎవరి చేతి కిందనో పని చేయాల్సి వస్తుంది. పూర్వం ఏ రైతుకి రూపాయి కావాలన్నా వైశ్యుడు దుకాణంకి వచ్చేవాడు, ఆదుకునేవాడు ఊరు మందికి. ఈ రోజు ఇదే వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక రూపాయి వడ్డీకి ఇస్తారా? రూపాయి ఇచ్చి ఆదుకుంటారా? ఇక్కడ ట్యాక్సులు ఎగ్గొడతారు, ఇక్కడ సంపాదించుకొని వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తారు. ఓటు హక్కు కూడా సగం మంది. ఒక నిమిషం మాట్లాడదాం, ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఒక మాటకి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మూవ్మెంట్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మూమెంట్ కి డెఫినెట్ గా వ్యాపారం, మా తెలంగాణ వ్యాపారస్తులు ఎక్కడికి వెళ్ళాలి? మా తెలంగాణ వ్యాపారస్తులకు ట్యాక్సులు ఎగ్గొట్టి వాళ్ళ బతుకులు అన్యాయం చేస్తున్నందుకు పాయింట్ అర్థమైంది. బట్ ఒక మాటలో చెప్పండి, వీఆర్ సపోర్టింగ్ ఆర్ నాట్? మేము మా ప్రభుత్వం తరఫున ఈ మూవ్మెంట్ కి సపోర్ట్ చేస్తున్నామనే స్టేట్మెంట్ చెప్పండి. నా వ్యక్తిగతంగా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నందుకు సపోర్టే. నేను అంటుంది ఒకటే, మీరు ఇక్కడ ఉద్యమం చేపట్టే వాళ్ళకి మద్దతుగా మీ ప్రభుత్వం ఉందా లేదా? ఉంది, లేదు, 2 మాత్రం సమాధానం చెప్పండి. నిన్న మా ముఖ్యమంత్రి గారితో అడిగిన తర్వాత నేనేమంటున్నా, వ్యాపారం ఎవరు చేసుకోవద్దు అనట్లేదు. ఏ ప్రభుత్వం కూడా అలా వ్యతిరేకించదు. దేశంలో గానీ విదేశాలలో ఎక్కడ పోయినా చేసుకోవచ్చు వ్యాపారం గానీ ఉద్యోగం గానీ. దానికి నేను వ్యతిరేకం కాదు. మా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నందుకు వ్యతిరేకం. ఎందుకంటే ఒక్క నిమిషం నేను అల్జాపూర్ శ్రీనివాస్ గారిని మాట్లాడతాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు తప్పకుండా ఫిర్యాదు చేస్తాం వీళ్ళ మీద పూర్తిగా. శ్రీనివాస్ గారు నా మాట వినబడుతుందా? అదే చాలా తక్కువ వినిపిస్తుంది, క్లారిటీ లేదు వాయిస్ లో. మరి టెలికాస్టింగ్ ప్రాబ్లం ఒకసారి ఇక్కడ రెక్టిఫై అవుతుంది. సో సుజాత గారు ఏమంటున్నారంటే, ఇక్కడ వ్యాపారాలని, స్థానిక వ్యాపారాలను ఎక్స్ప్లాయిట్ చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఒక కులమో మతమో ఇంకేదో చెప్పను. రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులను దెబ్బతీస్తే ఊరుకోమంటున్నారు ఆవిడ. ఏం వినబడతలేదు సార్.
నేనే కంటిన్యూ మాట్లాడమంటే మాట్లాడతాను. నా నా దగ్గర మాట చాలా వినిపిస్తుందా సబ్జెక్ట్ మీకు? ఉంది దీని మీద. మా కడుపులో ఉన్న బాధనంతా చెప్పుకోమంటే చెప్పుకుంటాం. నా మాట వినిపిస్తుందా సార్? రైట్, వినిపిస్తోంది, మీ మాట మనోజ్ గారు. వినిపిస్తోంది, మీ మాట వినిపిస్తోంది. రైట్, చారి గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎల్బీ నగర్లో కూడా భిక్షాటన చేశారు. ఏంటి భిక్షాటన గల ప్రధాన కారణం ఏంటి? మీకు విశ్వకర్మ మొత్తం కూడా భిక్షాటన దిగారు, కారణం ఏంటి? మరి వాళ్ళకి కూడా పాల్గొన్న వారికి